హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్ అలాగే టేస్టీ ఆలూ కర్రీ రెసిపీని అయితే చూద్దామండి. దీనికోసం అయితే ముందుగా మనకు కావాల్సిన ఉడికించిన ఆలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, దంచిన అల్లం వెల్లుల్లి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాణీని అయితే పెట్టేసుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నామండి. కొంచెం పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పోపు దినుసులను అయితే కొంచెం వేగే వరకు వేయించేసుకోవాలి. నెక్స్ట్ అయితే చిలికలుగా కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలను అయితే పొడుగ్గా కట్ చేసుకున్నాం. ఒక పెద్ద ఉల్లిపాయను అయితే కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయను కూడా మనం వేగే వరకు అయితే వేయించేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కోర్స్గా దంచుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్లో మనం ఉడికించుకున్న బంగాళదుంపలను అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఈ బంగాళదుంప ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకున్నాం. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. తర్వాత అయితే మూత తీసి లాస్ట్లో కొంచెం కారాన్ని యాడ్ చేసి మరొకసారి అయితే కలిసేలా కలిపేసుకోవాలండి. ఉప్పు కారం టేస్ట్ చూసుకొని యాడ్ చేసేసుకోవడమే. లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చాలా సింపుల్గా టేస్టీ ఆలూ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.